నా పేరు దేవేపల్లి శ్రీకాంత్. నేను శాంతినికేతన్లో 9th and 10th చదివాను. నేను కరెంట్లీ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఇద్దరు కిడ్స్, బాబు వచ్చి 6th class అండ్ బాబు 3rd. నా పేరు బేది శ్రవణ్ కుమార్. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, మేడం గారికి, వసంత టీచర్కి, అశోక్ సార్కి, శివచరణ్ సార్కి, సోమేశ్వరరావు సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని హ్యాపీగా చూసుకునేందుకు ధన్యవాదాలు. నేను పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేశాను. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసి వెహికల్ ఇన్స్పెక్టర్. I have 2 twin daughters. They are 10 months old only. Thank you. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కష్టపడ్డ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దేవరకొండ సతీష్. నేను శాంతినికేతన్ స్కూల్లో ఫస్ట్ నుంచి 7th వరకు చదివాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చారన్నారు కానీ ఇనిషియేటివ్ స్కూల్ చేసినందుకు పెయిన్ తీసుకొని చేశారన్నారు కానీ వచ్చారు అన్నదానికన్నా ఇనిషియేషన్ తీసుకొని ఆర్గనైజ్ చేశారన్నందుకు చాలా ధన్యవాదాలు. మెమోరీస్ అంటే చాలా ఇంకా ఉన్నారా మాట్లాడేది? మాకు లతా టీచర్ మ్యాథ్స్ చెప్పేవాడు అప్పుడు. అండ్ ఇంకా సాహిత్య టీచర్ ఉండేవారు, హిందీ చెప్పేవారు. తర్వాత సంధ్యా టీచర్ ఉండేవారు, సోషల్ చెప్పేవారు. ఇంకా శశి మేడం ఉండేవారు, సైన్స్ చెప్పేవారు. వీళ్ళందరూ బెస్ట్. నా పేరు దయాల వేణుకుమార్. 6th నుంచి 9th వరకు శాంతినికేతన్ స్కూల్లో చదివినాను. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎస్పీఎస్ కాలేజ్, డిగ్రీ ఎస్పీఎస్ కాలేజ్, ఎంబీఏ ప్రగతి కాలేజ్. నాకు కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం వల్ల, బాల్య వివాహం అవడం వల్ల పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పాప వచ్చేసి ఇంటర్ 2nd year, బాబు వచ్చేసి ఇంటర్ 1st year. బిజినెస్ ప్రొఫైల్కి వచ్చేసి డాడీ వదిలేసిన బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. కేబుల్ టీవీ, అమెజాన్ బిజినెస్ సెల్లర్ ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ దెన్ ట్రేడింగ్ ఇంట్రాడే చేస్తున్నాను. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్, ఇదండి ప్రొఫైల్. స్కూల్ జ్ఞాపకాలకు వస్తే మాత్రం మహేష్ కుమార్ సార్ గారు కాలిగ్రఫీ, రైటింగ్, ఇంగ్లీష్, పర్సనల్ కేర్, ఫ్రెండ్షిప్ లెవెల్ సార్తో. అశోక్ సార్ మన బయాలజీ, అది ఒక తీపి గుర్తు. మా మేడం గారికి వచ్చేసరికి ఇవే పద్యాల గురించి అని చెప్పేసి నేను స్కూల్కి రావడం తగ్గించేసినాను. 1 పీరియడ్ 2 పీరియడ్లు లిటరల్లీ మేడం. దాన్ని మా నాన్నగారు నన్ను బయట చూసిళ్ళు 2 times 3 times చూసిళ్ళు. నెక్స్ట్ 10th డైరెక్ట్ తీసుకుపోయి హాస్టల్లో పడేసి, లేకపోతే 10th కూడా నేను ఎక్కడే చదివాను. 6th class నుంచి తెలుగు మేడం, మా లలిత మేడం గారు. ఇంకా మన ప్రిన్సిపల్ సార్కి వచ్చే విషయం ఏంటంటే ఒక తండ్రి లాగా, ఒక ఫ్రెండ్ లాగా మనల్ని గైడ్ చేస్తూ వచ్చేవారు. పొద్దున సెషను, మధ్యాహ్నం సెషను, ప్రతి ఒక్క క్లాసు విజిట్ చేస్తూ కేర్ఫుల్గా మనల్ని కేర్ తీసుకునేవాళ్ళు. మేడం గారి గురించి అమ్మలాగా మాట్లాడతారు. అండ్ సోమేశ్వర సార్ గారు, తను కూడా ఒక తండ్రిలాగా కేర్ చేసేవాళ్ళు. ఏ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, తన సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్ లాగా దగ్గర కూర్చుని పెట్టుకుని, ఇది కాదురా, ఇంకా మంచిగా చదవచ్చు, నీ భవిష్యత్ బాగుంటుంది, చాలా మంచిగా చెప్పేవారు. సార్ విషయంలో వస్తే సార్ నేను కొంచెం తక్కువ ఇంటరాక్ట్, సార్తోనే నేను మ్యాక్సిమం ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడికి అందరూ స్నేహితులు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి ఫ్రెండ్స్తో అంతా ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాం, చాట్లో కూడా ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాం.
నెక్స్ట్ సెషన్ మళ్ళీ ఏదైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకోవాలని నా ఒక కోరిక. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం టీచర్లకి, మేడమ్స్కి, అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ యాదవ్. నేను 7th to 9th క్లాస్ శాంతిలో చదివాను. తర్వాత 10th క్లాస్కి స్కాలర్షిప్ బి రామకృష్ణ యాదవ్. సో ముందు టీచర్లతో చెప్పిన తర్వాత మన దగ్గరికి వస్తాను. సో నాకు గుర్తున్నంత వరకు నేను 7th క్లాస్లో జాయిన్ అయినా సార్. సో ఫస్ట్ నాకు మోటివేషన్ వచ్చింది లలిత మేడం దగ్గర. ఇంతకుముందు మేడం తారలో తీసుకొచ్చిన అట్లని కాదు, కానీ చెప్పాలంటే అప్పుడే అనుకుంటే స్టేజ్ మీద చెప్తేనే బాగుంటుందని అలా చెప్పలేదు. యాక్చువల్గా నేను పక్క చాలా చిన్న వాయిస్ స్లో ఉండేది, కాకపోతే తెలుగు పోయాము ఒకటి చెప్పి ఆ రోజు ముందు లైన్లో ఉన్న వాళ్ళు నా దగ్గర బెంచ్లు ఎవరు చెప్పకపోతే తర్వాత చెప్తే ఉన్నది పక్క ఉన్న కానీ డర్టీ ఉన్నది గొంతు ఇట్లా చెప్పాలని చెప్పేసి తిట్టి అందరికంటే ఆ రోజు నా వాయిస్లో ఇంత ఉన్నదని నాకు ఆ రోజు తెలిసింది. సో ఆ తర్వాత కూడా నేను సైలెంట్గానే ఉన్నా, కాబట్టి ఈ రేంజ్లో ఇప్పుడు వాయిస్ ఇట్లా రాకపోతుండే. కానీ నాలో కూడా ఒక పాజిటివ్ ఉందా అనే ఒక ఇన్స్పిరేషన్ ఆ రోజు అనిపించి అప్పటి నుంచి అందరికీ రైతాన్ దెబ్బలు గుర్తున్నాయి, పోయమ్స్ చెప్పకపోతే దెబ్బలు కొడతాయి, కానీ నేను కూడా కొట్టినట్టున్నా సార్లు అందరూ మర్చిపోయారు. కాకపోతే ఆ స్పిరిట్ ఏదైతే కాంపిటీషన్ చేయాలి, ర్యాంక్ మనం పోటీ పడాలి అనేది ఏదైతే ఉన్నదో వచ్చేది. ఎందుకంటే మా ర్యాంక్ ఫస్ట్ నెంబర్ ఎప్పుడు అనుషకే ఉండేది. తర్వాత 2 నెంబర్ 3 నెంబర్కి మాత్రం కాంపిటీషన్ ఉంటుండే. రైతాంత్, నాకు, అనురాధ, కరుణాకర్ ఇట్లా నెంబర్లు మారుతూ ఉండేటోళ్ళం. సో అదే వాడి దెబ్బలు మర్చిపోలేదు. సో అక్కడి నుంచి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మోటివేషన్. నెక్స్ట్ వస్తే మా మహేష్ సార్ ఇప్పుడు కొంచెం బొద్దు ఉన్నారు, కానీ అప్పుడు బటన్ పెట్టకపోతుండే. సార్ ఇంగ్లీష్ రాసి క్లిసిరేస్తే సగం చాపీస్ అయిపోతే ఫుల్ చాపీస్తోనే రాస్తుండే, సగం చాపీస్ ముట్టుకోకపోతుండే సార్. అప్పటిదాకా మాకున్న భయం. సావిత్రి టీచర్ ఉన్న లలిత మేడం 7th ఉన్నాక అప్పుడు పైన మెట్లకి పైన ఉంటుండే, తర్వాత కిందికి వచ్చినాం రేట్ల దగ్గర. అప్పుడు 8th క్లాస్కి అప్పుడు వసంత టీచర్ తెలుగు వచ్చారు, ఇంకో మేడం వచ్చింది, శైలజ టీచర్, సుజాత టీచర్. శైలజ టీచర్ ఎంత క్లోజ్ ఎట్లా ఉండేదంటే ఫ్రెండ్లీగా. ఒకనొక టైంలో 9th క్లాస్ ఎగ్జామ్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటే నాకు వస్తలే క్వశ్చన్ ఆన్సర్, మేడమే రాసిచ్చింది 9th క్లాస్లో. ఏమరా అన్ని రాష్ట్రాలు ఇదే రాస్తలేదు అంటే గుర్తొస్తలే టీచర్ అన్న, అంతే రాసిచ్చేసింది. సో రాజేష్ శైలజ నాకు మస్తు ఎంత క్లోజ్గా ఉండి అందరినీ మీరు కూడా గుర్తు పెట్టుకునే ఉంటారు, కానీ నా మెమరీ మేడంతో. మళ్ళీ ఎవరు చెప్పొద్దన్నారా? నేను చెప్పలేదు, నేను కూడా చెప్పాలనుకోలే, మేడం కూడా చెప్పలేదు. జస్ట్ 3 లైన్స్ స్టెప్పే కదా, 1 మార్క్ ఆన్సరే. కానీ రాసియాలని మేడము ఎందుకు నేను దాన్ని పట్టుకుని చుట్టూ పెట్టుకుంటా ఉన్నాయి. ఆదానికి ఎందుకు అయిందో నాకు అట్లా వీటి ఇప్పుడు పోయింది. సో తర్వాత సోమేశ్వర్ సార్ సైన్స్ చెప్తుండే, ఇస్మాయిల్ సార్ ఉంటుండే. సార్ చెప్పి ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్ అడిగి చెప్పకపోతే చదవండిరా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుతారా, చదివితేనే బాగుపడతారా, ఇలాంటి డైలాగ్ చెప్పారు సార్ మోటివేషన్. సో అది మాకు చాలా గుర్తు. ఈ అశోక్ సార్ దగ్గర రావాలి, బయాలజీ సార్. అశోక్ సార్ వచ్చిందంటే క్లాసులో సైలెన్స్, సార్ సైలెంట్ సౌండ్ వచ్చిందంటే వాడు చచ్చిండే ఆ రోజు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే అవినాష్ గారు అయితే పాపం అనుకునేది మేము, రాలే పాపం. కానీ అశోక్ మీరు కొట్టిలా కానీ గుర్తులు మా మెమరీ. కానీ మీరు ఆ దెబ్బకి బయాలజీ అంటే ఇంత ఉంటుందని మాకు భయం అయ్యేది. మామూలు ఉండదు ఇంటూ కానీ దగ్గర కొట్టేటోళ్ళు సార్, మీరు ఏమని అనుకోలేదు. మీరు క్వశ్చన్ లేదు అడుగుతారా అని బయటికి పోయేటోళ్ళు వాటర్ సార్ దెబ్బకి. బయాలజీలో అప్పటికి 8th క్లాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సెపరేట్ బుక్స్ ఉండే. అప్పటిదాకా అదే సిలబస్ ఎక్కువ అనుకుంటే ఈ బయాలజీ ఏంద్రా మస్తు పిచ్చెక్కేది నాకైతే. సార్ అంటే ఎంత భయమో మాకు హెల్ప్ చేసినోడు ఫ్రెండ్ మన మహేష్ గారు. బయాలజీ బి సెక్షన్లో ఏ ఎగ్జామ్ పెట్టినా అందరం ఆన్ పేపర్ కాపీ కొట్టేశారు. ఎందుకంటే వాడు డయాగ్రామ్స్ యుద్ధం వేస్తుండే, బయాలజీ డయాగ్రామ్స్ మస్తు వేస్తాడు. ఆన్సర్ కూడా మాకు ఓన్లీ 2 లైన్లు గుర్తొస్తే వాడు 5-6 లైన్లు రాస్తాడు. కానీ వాడు అర్జం బాలిక వాడు ఎక్కడ డైవర్ట్ అయినా కానీ వాడికి కరెక్ట్గా పోయింది. వాడు బయాలజీ బాటనీ అటు సైడ్ ఎక్కువ మంచి పెట్టాడు, కానీ మిగతా యావరేజ్ ఉన్నది, కానీ బయాలజీ వాడు బాగుండేది. మీరు ఎంత భయమో వాడి పేపర్ బయాలజీ నాడు మేము ఎవరైనా చదువుకుని వస్తాం కాదు, వీడు ఉన్నా వాడు రాకపోతే మాకు భయం. ఎందుకంటే అది వాడితో మెమరీ, బయాలజీ మీతో సార్ గుర్తులేరు నాకు, ఏమనుకోవద్దు. సో నేనున్న 7th to 9th. సో నాకు టీచర్లతో ఉన్న అనుబంధం ఇది. శైలజ టీచర్, సుజాత టీచర్, లలిత మేడం, వసంత మేడం, అశోక్ సార్, సోమేశ్వర్ సార్, మహేష్ సార్తో టికెట్ కూడా ఆడినాం. ఇంకొక మెమరీ ఏంటంటే మహేష్ సార్తో నాకు గుర్తు, ఒక రోజు పొద్దున వచ్చినాం 9-8:30 స్కూల్ ప్రేయర్ కన్నా ముందు తెల్లారి వస్తే రాళ్లతోని ప్యాడ్లతోని క్రికెట్ ఆడే అలవాటు ముందట.
సో ముందట ఉన్న ఇంగ్లీష్ మీడియం సెక్షన్ లెవెల్లో రాళ్ళు వేసిల్లని టీచర్ అడిగినా మా మీద తీసుకుపోయి మమ్మల్ని రూమ్లో వేసిండు. ఆ రోజు మహేష్ సార్ వచ్చి వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు సిన్సియర్ స్టూడెంట్ అని మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. సార్ గుండా తలపై సార్ గుర్తుందని మాకు గుర్తున్నారు. ఎందుకంటే రైట్ హ్యాండ్ మేము ఉన్నాం కానీ వేసిన వేరే వాడు పారిపోయిన వెళ్ళిపోయారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పోరు. కానీ మా మీద పడ్డారు. అమ్మ ఆ రోజు సారు అప్పటిదాకా ఉన్న భయం టీచర్లు అంటే భయం అంటే మహేష్ సార్తో ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. అరే నేను మీ ఆ ఫ్రెండ్లీ నేచర్తో మేము ఇంకెక్కువ అల్లరి చేస్తే నా పరువు తీయకండ్రా అనేది. ఇంత ఫ్రెండ్లీ ఉన్నాను నన్ను తిడతారు మీరు అట్లా ఉండబోయేది అని చెప్పేసి సార్. సో ఇవి నాకు మీతో ఉన్న మెమరీస్ సార్. ఇక మా ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే మా తాయిర్ గారు అంటే భయం, వాడు చేసే కోతి పనులకి. సో తాయిర్ తాయబ్ అని ఇద్దరు ప్రదర్శన చేస్తారు. సో నెక్స్ట్ ఓకే ఓకే. సో ఇది ఫ్రెండ్స్ విషయానికి వస్తున్నాయి. మీ అందరికి లిస్ట్ అవుతాయి, ఎవరేం మనసులో పెట్టుకోవచ్చు. నా మెమరీస్ నేను మీకు చెప్తున్నా. పార్టీ అయినా కూడా ఏమనకండి. ఏమన్నా లేదు సార్, ఫార్మాలిటీ చెప్పాలి లేకపోతే ఫీల్ అవుతుంది. సో సో అన్నిటికన్నా ఓకే క్లోజ్ చేస్తాను. లేదు ఇప్పుడు ఇంత నేను రావద్దు అనుకున్నాను వచ్చినాక నా మెమరీకి నేను ఎగ్జైట్మెంట్ ఉన్నా. సో అన్నిటికంటే నాకు మంచి ఫ్రెండ్ బెస్ట్ రవికాంత్. ఎందుకంటే వాడు నేను ఫస్ట్ సెకండ్ బెంచ్ లో ఉన్నా కానీ రవికాంత్ దాంతో ఉన్న అటాచ్మెంట్ నాకు సెపరేట్. సో చదువులో పోటీ పడ్డ మాట ముచ్చట్లలో ఉన్నా వాడి ఇంటికి పోయినా వాడు నన్ను కొట్టేటోడు. అయినా కానీ వాడు నాకే చూస్తుంది. స్కూల్ మారినా సినిమాలు చూసినా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళు. ఏ సినిమా చూసినారో ఏ సినిమా ఎట్లున్నదని మాట్లాడుకునేటోళ్ళం. స్కూల్ అయిపోయినా కానీ వాడి ఇంటికి పోయి. సో ఇవన్నీ గూగుల్లో రాజేందర్ నాకు ఇద్దరు పాపలు సార్. ఇదివరకు అంటే అమ్మ మేడం తెలుసు, నాన్న రిక్షా దొరికేది సార్. అమ్మ అమ్మాలి పని చేసేది. నేను ఇప్పుడు బిజినెస్ పెట్టుకున్నాను సార్. లైసెన్స్ ఉంది మార్కెట్లో, మంచిగానే ఉంటున్నా సార్. ఇద్దరు పాపలు, పెద్ద పాప ఇంటర్ చదువుతుంది, చిన్న పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది సార్. హ్యాపీగా ఉన్నాం సార్. ఈ సార్ల గురించి తెలుసు సార్. అశోక్ సార్ తెలుసు, చెప్పు. గణవంత్ సార్ తెలుసు, సారు మహేష్ సార్ అశోక్ సార్ గురించి చెప్పు. మరి మంచి వచ్చాడో చెప్పి మీరు వచ్చేదే అమాసం ఉందనుకుంటారు స్కూల్ లాస్ట్ బెంచ్లో. అది అందుకే అంత ఐడియా లేకుండా నీ బాగా జ్ఞాపకం ఉంటాయి చెప్పు. నాకు వసంత టీచర్ అన్నా భయమే, వసంత టీచర్ అయినా ఇష్టమే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ ఉన్న అందరితో ఒక్కొక్క అందరూ ఒక్కొక్కటి చెప్పేశారు. చివరిగా నాకు ఏం మాట్లాడలేదు. ఏం చేస్తున్నావు? నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు వచ్చేసి యూకేజీ, ఒక పాప వచ్చేసి 2 years. నెక్స్ట్ కొండపర్తి సంధ్యారాణి, డాక్టర్ వేణు. ఓకే, దాని గురించి మీరు మాట్లాడండి. చెప్పు నీ అనుభవాలు చెప్పు. హలో, టెల్ యువర్ మెమోరీస్. హాయ్ అందరూ. మేమందరం మీ వాయిస్ వింటున్నాము. యూ కెన్ క్యారీ ఆన్. వింటున్నావా? వినిపిస్తుందా? ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ సార్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటాయి నాకు. థ్యాంక్ యూ లైవ్ అరేంజ్ చేసిన అందరికీ. యాక్చువల్లీ నేను కాలిఫోర్నియాలో ఉంటున్నాను. 10th వరకు శాంతినికేతన్ స్కూల్ కంప్లీట్ చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఇంకా ఆస్ట్రేలియా, కాలిఫోర్నియాకి మూవ్ అయ్యి ఇక్కడ ఉంటున్నాం. నాకు 2 kids, 12th grade బాబు, పాప 9th grade. మెమోరీస్ అంటే నాకు ఇంకా వసంత టీచర్, సోమేశ్వర్ సార్ ఇద్దరు యాజ్ యూజువల్ అందరు చెప్తున్నట్టే. హాయ్ మేడం.
ఒకసారి చూపిస్తాను వీడియో దీపు ఒకసారి బ్యాక్ కెమెరానే ఉంది. ప్రజెంట్ నేను గోల్డ్ స్మిత్ అంటే గోల్డ్ వర్క్ గోల్డ్ షాప్. నాకు 2 బాబులు సార్. మాకు అండ మాట్లాడు మాటలు Hi, how are you? All of you. I'm Kiran, food market. మేము గౌడ్స్ చేస్తాను. నెక్స్ట్ Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు,
పిడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
గౌరవనీయులైన శాంతినికేతన్ స్థాపకులు, తెలుగు మీడియం స్థాపకులు సుధాకర్ సార్ గారికి, ఆది దంపతులు మేడం గారికి, మరియు నాతోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన శిష్యుడు, ప్రియమైన విద్యార్థులు, వీరు ఎప్పుడూ మాకు విద్యార్థులే. మీ జ్ఞాపకాల్లో నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 2000 సంవత్సరం 25, ఇప్పుడు 26, 2026 అంటే దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మాకు ఇలా సన్మానించడం చాలా మా అదృష్టం, మరియు చాలా సంతోషం అనిపించింది. ఆ ఏవి చూస్తుంటే ఆ జ్ఞాపకాలు మా జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయి మీతో పాటు. అదొక చిన్న దేవాలయం, మనకు ఏ ఫెసిలిటీస్ లేవు ఆ స్కూల్లో. దాదాపుగా చిన్న రేకుల షెడ్లు, ఆ షెడ్లలో ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా అన్నీ అనుభవిస్తూ చదువుకున్నారు. ఇప్పుడు పిల్లలకి ఏసీ రూమ్స్ కావాలి, ఏసీ రూమ్స్, గ్రౌండ్, ఏసీ రూమ్స్, లైబ్రరీ, ఇవన్నీ ఉంటేనే స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉన్నారు. కానీ మీరు 2 బస్సులు వచ్చాయి. ఒకటేమో కిలావరగల్ బస్, అది 4:15, 4:30కి వచ్చి అక్కడ ఉంటే ఇక బ్యాగులు వేసుకొని ఇక్కడ నిలబడేవాళ్ళు. ఆ లాస్ట్ పీరియడ్ ఆ బ్యాగులు వేసుకొని నిలబడేవాళ్ళు. ఆ బస్ కండక్టర్ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని పిలిచేవాడు. ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలు అందరూ పోతుంటే మీరు నిలబడి ఇట్లా తొంగి చూసుకుంటూ మేడం బస్ వచ్చింది అనేవాడు. అది చాలా, అసలు పిల్లలు కూడా మీరు అంతంత దూరాల నుంచి టిఫిన్ బాక్సులు పట్టుకొని వచ్చి చదువుకోవడం చాలా, అసలు ఎంత సంతోషం అంటే ఆ వాతావరణం. మనం అక్కడ ఏ చేసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా ఉండేదన్నమాట. చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా సార్ అంత స్వేచ్ఛ ఇచ్చేవారు మాకు. స్కూల్లో మేము ఏం చేసినా కూడా టీచర్స్కి స్వేచ్ఛ ఇస్తేనే టీచర్స్ పిల్లలతోటి చాలా హ్యాపీగా వాళ్ళు చెప్పగలుగుతారు కూడా. క్లాస్ రూమ్లో నన్ను చాలా క్లాస్ టీచర్గా నాకు రాగానే సార్ నాకు జాబ్ ఇవ్వడం చాలా అదృష్టం. నాకు 1000 రూపీస్ ఫస్ట్ శాలరీ, నాకు 1000 రూపీస్. 7th to 8th, 9th, 10th 2 సెక్షన్స్ తెలుగు చెప్పాలి. 1000 రూపీస్. ఆ 1000 రూపీసే అప్పుడు చాలా చాలా మాకు ఆ ఒక్క 1000 రూపీస్ తోటి ఎంతో హ్యాపీగా బతికినాం. అటువంటిది అక్కడ ఏంటంటే ఫస్ట్ పీరియడ్ క్రమశిక్షణ అనేది, ఫస్ట్ చదువుతోటే క్రమశిక్షణ వస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అంత స్ట్రిక్ట్గా చూడడం జరిగింది. మీ అందరికీ నేను గుర్తున్నాను. అనరామై మరచి రోజు తిన మరే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. మీ పాట ఎప్పుడు పాడాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన శాంతినికేతన్ ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి, నా సహ ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. నాకు ఇలాంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఈరోజు అసలు రావాల్సింది కాదు, ఒక మ్యారేజ్ ఉంది, కానీ కంపల్సరీ అటెండ్ అవ్వాలని నేను వచ్చేసాను ఇక్కడికి. కానీ పిల్లలందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అందరూ మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది నాకు. వాళ్ళు నాతో ఉన్న అనుభవం వాళ్ళు చెప్పారు, అవన్నీ నేను ఇప్పుడు మర్చిపోయాను. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అందరిని చూస్తుంటే. ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాలని, చాలా సంతోషంగా ఉండాలని, మీరు మీ పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రాకేష్ కూర్చో. వాడు భయపడ్డాడు.
ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు మేడంకి, తర్వాత వసంత మేడం టీచర్ లలిత టీచర్, మహేష్ సార్ అండ్ మిగతా మన మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. అట్లాగే ప్రియమైనటువంటి విద్యార్థులకు కూడా నా యొక్క శుభాకాంక్ష. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, సుధాకర్ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. నాకు మంచి అవకాశం ఇచ్చి స్కూల్లో ఫిజిక్స్ సబ్జెక్ట్గా టీచర్గా నన్ను తీసుకున్నందుకు ఎంతో సంతోషపడ్డాను. ఇట్లాంటి పిల్లల్ని నాకు విద్యార్థులుగా ఇచ్చినందుకు కూడా నేను సార్కి రుణపడి ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, వరంగల్ నడి సెంటర్లో నడిబొడ్డులో ఒక స్కూలు స్థాపించి అతి తక్కువ ఫీజులతో అప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్కి అనుగుణంగా ఉన్నటువంటి ఫీజులతో నడిపిన సార్ ఎవరంటే ఒక్క సార్ సుధాకర్ సార్. ఖచ్చితంగా ఈ మాటకు చెప్పడం ఒక పాపం సార్కి ఎంత లాభం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ సార్ దగ్గర మాత్రం సాక్రిఫైస్ ఉంది, చాలా సాక్రిఫైస్ చేసింది సార్ మాత్రం. అంటే ఒక సేవా మార్గంలో పోయింది, కానీ ఎప్పుడు కూడా సారు డబ్బు సంపాదన సో డబ్బు సంపాదన అనే ఉద్దేశం అయితే లేదు సార్కి అయితే. అప్పుడు ఎంతసేపు విద్యారంగంలో ఎంత సేవ చేద్దామనే ఉద్దేశం ఉందని సార్ పోయిండు. కాబట్టి ఖచ్చితంగా సార్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంక తర్వాత మన విషయానికి వస్తే, నేను మీ 10th క్లాస్ మేబీ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాను నేను. అంతకుముందు వేరే ఫిజిక్స్ వేరే సార్ చెప్పి వెళ్ళిండు. సో నేను మధ్యలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. మా అప్పుడు టీము వసంత మేడం తెలుగు, సురేఖ మేడం హిందీ చెప్పేది, దెన్ ఇంగ్లీష్ సారు గురుతుల్యుడు పితృతుల్యుడు సుధాకర్ సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకి ప్రణామాలు తెలియజేస్తూ, ఈ వేదికను అలంకరించడానికి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సార్. నా పేరు రాజు, నాకు 2 అబ్బాయిలు, ఒకటే వైఫ్, బట్ షీ ఈజ్ మై లైఫ్. మా పెద్ద అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు, మన ఇక్కడే NIT వరంగల్లో బీటెక్ థర్డ్ ఇయర్ 3-2లో ఉన్నాడు, ట్రిపుల్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి 10th క్లాస్. నేను ప్రస్తుతానికి గవర్నమెంట్ టీచర్గా ఎగ్జిటీగా వర్క్ చేస్తున్నాను. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ గవర్నమెంట్ టీచర్గా 18 years సర్వీస్ కంప్లీట్ అవుతుంది. కానీ నాకు టీచింగ్ అనేది ఇప్పుడు కాదు, మా స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ని అడిగినప్పుడు కూడా ఏమవుతావు అంటే నేను టీచర్ అయితే మరి ఎంతవరకు నాకు తెలియదు, కానీ నేను అదే అయినా. నాకు శాంతినికేతన్ స్కూల్లో అవకాశం ఉందని నాకు చెప్పింది ఇస్మాయిల్ సార్. నాకు మొట్టమొదటి అవకాశాలు ఇచ్చింది మన సుధాకర్ సార్. ఎవరైనా కూడా మన లైఫ్లో విద్యార్థి దశ నుండి ఏదైనా ఒక వృత్తిలోకి వెళ్ళినప్పుడు, అది వ్యాపారమైనా ఏదైనా కూడా, ఆ ఫస్ట్ చేసిన పీరియడ్ అనేది చాలా గుర్తుండిపోతుంది, అది అందరికీ గుర్తుండిపోతుంది. అది నాకు కూడా సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి సభాధ్యక్షులు, అధ్యాపక బృందం,
నాటి విద్యార్థులు, నేటి అంకుళ్ళు, ఆంటీస్, ఇక్కడ టైము అందరికీ ఒకే రకంగా గడిచిపోతుంది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మేము, 25 సంవత్సరాల తర్వాత మీరు వేదికను పంచుకుంటున్నాం. ఇక్కడ మనం అంటే 10 సంవత్సరాల డిఫరెన్స్ మీకు మాకు. ఇంకో రకంగా చెప్పాలంటే నాకంటే దీంట్లో మీకే తొందరగా పెళ్ళలేను కొందరికి. సార్, నా పిల్లల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు. నిజం సార్, మేడం నేను మళ్ళీసారి చెప్తున్నాను, నా పిల్లల వయసు కంటే వీళ్ళ పిల్లల వయసు ఎక్కువ. ఎస్, అది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం కాబట్టి అది జరుగుతూ పోతుంది. దాన్ని ఆస్వాదించాల్సింది ఎవరైనా. మీరు పిల్లలు అని సంబోధించడం కంటే మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నారు, చాలా స్పెసిఫిక్ టైంలో ఉన్నారు. మీరు 40 సంవత్సరాల ఏజ్ ఇది. ఇక్కడ కోల్పోరాదు ఏది కూడా, ఇక్కడ ఏది కోల్పోరాదు. మర్యాద కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ చాలా ఇంపార్టెంట్ ఏజ్ మీరున్నది మాత్రం. 10 సంవత్సరాల తర్వాత మీరు ఏమనుకోకూడదు అంటే ఇప్పుడు అది చేస్తే బాగుండేది అని అప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు చేయాల్సినది ఏదైనా ఉంటే. రోజులు గడిచిపోతుంటారు, లాస్ట్కి వెనకకి తిరిగి చూస్తే ఏమీ కనిపించదు. నేను అనుకుంటున్నాను అప్పుడు బాధపడే కంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే బెటర్. జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఏంటంటే నువ్వు ఎక్కడ డిపాజిట్ చేయాలో అక్కడ డిపాజిట్ చేసుకో, ఎంత సేవ్ చేయాలో అంత సేవ్ చేసుకో. అది తర్వాత నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోకుండా అయిపోతుంది. అంటే చాలా గడ్డు పరిస్థితులలో మనం ఉన్నాం ఇప్పుడు. మనం ఆ స్కూల్లో చూసినప్పుడు మీకు సార్ వీళ్ళకి దాదాపు 10th క్లాస్ ఫీజు 100 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇది కూడా మీరు ఫీల్ అయి ఉంటారు కొంత కావచ్చు. ఎట్లా అంటే మీ నాయన సంపాదించింది, మా నాయన అటేటి చేసి మా నాయన సంపాదించింది కానీ మేమేం మిగులుతాం లేదరా మాకు అనే పరిస్థితులు మీరు ఉన్నారు కొందరు అని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. సో నేను మీ మ్యాథ్స్ టీచర్ కదా, అట్లా చెప్తారా? కమాన్ స్టాండ్ అప్ ఎవ్రీబడి. స్టార్ట్ యువర్ టైం. గుడ్ ఈవినింగ్ సార్. yes okay, sit down all of you. Thank you very much. థ్యాంక్ యూ. నిద్ర పోయిందా? నిద్ర పోయి ఉంటుంది కొంచెం వరకు. అందరు యాక్టివ్ అయిపోయారా? సో మనం ఎప్పుడు ఫిబ్రవరిలో దీపావళి పండుగ చేసుకోలేదు, ఇవాళ చేసుకుంటున్నాం. నేను దీపావళి అని ఎందుకు అన్నాను? దీపావళి ఎందుకన్నానంటే ఇంతమంది విద్యా దీపాలను వెలిగించాం కదా మేము. ఇన్ని దీపాల మధ్య ఆ వెలుతురు బాగా అయిపోయింది ఇక్కడ మాకు. ఇన్ని దీపాలు చూస్తుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని తెచ్చి వెలుగుస్తున్నారు. నిజమే మరి, అంటే మాకు ఆ ఛాన్స్ దొరికింది. సో ఎప్పుడైతే మీకు టీచ్ చేయడానికి వచ్చానో అయితే మీకు గుర్తుండొచ్చు, ఇందాక ఫోటోస్ కూడా చూశారు, వెరీ ఎంగేజ్ అప్పుడు. సో సార్ కూడా డౌట్ పడ్డారు. అయితే కొంతమంది టీచర్స్ కూడా అన్నారు, సార్ 10th క్లాస్ వద్దు సార్, మీరు టీచ్ చేయకండి, ఎందుకంటే
పిల్లలు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు. అది ఒక బాధ్యతాయుతమైన పని, ఏమైనా కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నారు అన్నట్టు. సో కానీ నా మీద నమ్మకం పెట్టారు. ఎవరు? సుధాకర్ సార్ నా మీద నమ్మకం ఉంచారు. సో ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే మీరు కూడా ప్రూవ్ చేశారు. ఐ థింక్ మన బ్యాచ్లో ఆల్మోస్ట్ 90s వచ్చిన వాళ్ళు 5-6 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు. మ్యాథ్స్లో బాగా అచీవ్ చేశారు. వాళ్ళకి ఒకసారి అప్రిసియేషన్. ఓకే, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ఇక నా టీచింగ్స్ వస్తే మరి అప్పుడే కొత్త లాంటి బాగా రిసీవ్ చేస్తున్నారు. మీరు కూడా బాగా కష్టపడ్డారు. ప్రైవేట్ క్లాసెస్ అవి ఇవి అటెండ్ అయ్యి బాగా శ్రద్ధగా ప్రాక్టీస్ చేశారు. సో కంపారిటివ్లీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్తో పోలిస్తే అసలు పోల్చాల్సిన అవసరం లేదు. సభను అధ్యక్షత వహించినటువంటి సుధాకర్ సార్ గారికి మరియు నాతోటి మిత్ర బృందానికి, విద్యార్థులైనటువంటి 1998, 1999, 2000 విద్యార్థులు, ప్రజెంట్ 25 ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి భావి భారత పౌరులందరికీ, మరియు 25 సంవత్సరాల తర్వాత అందరినీ ఒక దగ్గర చేర్చినటువంటి ఈ యొక్క విద్యార్థినిగా దశను గుర్తు చేసినటువంటి పౌరులందరికీ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి కొద్దిగా నాకు తక్కువనే గుర్తున్నది, అది కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీకు 10th క్లాస్ నేను చెప్పలేదు, 8th క్లాస్లో మధ్యలో వచ్చిన 9th క్లాస్ మొత్తం చెప్పిన. 9th క్లాస్ పూర్తిగా చెప్పేసిన. 10th క్లాస్ దశకు వచ్చేటారకే మాకు వేరే ట్రైనింగ్స్ వచ్చినాయి, వేరే స్కూల్స్ అని అట్లా లైఫ్ సైకిల్ లోపల జరుపుకుంటూ వెళ్ళిపోయింది. బయటికి సాయంత్రం ఏం మాట్లాడాలి? ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మాట్లాడే వాళ్ళు చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు, ఎంతైనా మాట్లాడతారు. లాస్ట్కి వచ్చేవాళ్ళు ఏం మిగలేదు. అది కరెక్టే కదండి. అంటే వాస్తవంగా ఒక ఫంక్షన్ అప్పుడు కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ కామన్ పాయింట్స్ తీసుకొని వాటిని ఎలాబరేట్ చేస్తూ సరదా చెబుతూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెబుతూ నేను చెప్పేస్తారు. నాకు ఏ ఒక్కటి మిగిల్చలేదు. ఫస్ట్ వసంత మేడం స్టార్ట్ చేసింది, ఆల్మోస్ట్ నేను అనుకున్న పాయింట్స్ కవర్ చేసింది మేడం. సరే పోనీ అనుకున్నా. తర్వాత సార్లు ఒకరిని మించి మరొకరు చాలా మాట్లాడారు. సో అవన్నీ దాటి వాళ్ళు టచ్. ఐ వాంట్ టు సే ఎ ఫ్యూ థింగ్స్ బిఫోర్ యూ. ద అన్నోన్ ఈజ్ నోన్ త్రూ ద నోన్. ఒక తెలియని విషయాన్ని తెలిసిన విషయం ద్వారా తెలుసుకోవడం. జీవితము లైఫ్ మొత్తం ఇంతే, వెరీ సింపుల్ ఫార్ములా. మీరు పుట్టారు, పెరిగారు, ఈ స్టేజ్కి వచ్చారు. ఈ పెరిగే క్రమంలో మీ జ్ఞానము, విజ్ఞానము, బుద్ధి, వినయము అన్నీ తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఒకప్పుడు గురువులు, ఇప్పుడు స్కూల్స్ అంటున్నారు. సో ఒక స్కూల్కి వచ్చారు. మా ఇండియన్ సిస్టంలో ఎడ్యుకేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 parts: 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్. వేదిక మీద ఉన్న నా తోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. నా విద్యార్థులకు శుభాశీస్సులు. మొట్టమొదట మా ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున, యాజమాన్య పక్షాన మీ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మిమ్మల్ని మా చేతిలో పెట్టినందుకు నేను సభాముఖంగా వారికి నా చప్పట్ల ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా సార్ మంచి టీంని సెలెక్ట్ చేసుకుంటాడనే భావనతో మీ పేరెంట్స్ కూడా చేర్పించారు. దానికి ఈ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు ఎంతో కష్టంతో ఇష్టపడి పనిచేసి మీకు ఒక మంచి చక్కటి పునాది ఏర్పరిచినందుకు నేను చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షోట్ ఎవ్రీవన్ సార్. బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి దాచుకోవాల్సిన ఒక మంచి ఘట్టం ఉండేది.
సో ఒక గ్రూప్ ఫోటో నిలబడి అందరూ ఫోటోస్ పట్టుకోండి. Respected dignitaries of the dais and my dear friends, it's my privilege to propose vote of thanks on this beautiful occasion. I thank each and every faculty here. Thank you very much, sir. From my bottom of my heart, I'm expressing my thanks because in spite of your busy schedule, you attended here, dear friends. అందరూ చెప్పండి చెప్పండి క్లాప్ క్లాప్ కమ్ ఆన్ ఫ్రెండ్స్ క్లాప్ థ్యాంక్ యూ సార్ క్లాప్ 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 ఎలక్ట్రిక్ ఇప్పుడు అయిపోయిందా వాసు సార్ పిలుస్తున్నాం దీప్తి పిలుస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ బ్యాగ్ సార్ ఇక్కడ అన్ని ముచ్చట్లు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్ ఎనర్జీ కనబడట్లేదు చాలా టైం ఉంది ఇంకా ఎనర్జీ చాలా కావాలి మనకి చాలా ప్లాన్ చేసింది దీనికి గేట్స్ తర్వాత మీ ఇష్టం మరి నువ్వు లోపల రా తర్వాత సంజయ్ కాపీ చేద్దాం చలో వన్ ఓకే మన ఇంటికి పెద్ద రాజన్న భుజాలన్నీ పోతే జాగ్రత్త. ఒక్క సెకండ్ నువ్వు నవ్వట్లేదని. అరే ఏంటి అలా చూస్తున్నారు ఏం మూమెంట్ లేదా కాదు అందరూ స్మైల్లో ఏం లేదు మ్యూజిక్ లేదు మ్యూజిక్ అంటే టెన్షన్ లో ఉన్నారు వద్దారు కదా చెప్పేసి ఏం కాదు సక్సెస్ చేద్దాం అరే ముందు పోకు ప్లీజ్ ప్రవీణ్ ముందు పోకు లెఫ్ట్ హ్యాండ్ wow.